హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరిత. ఇవాళ వీడియోలో వచ్చేసి ట్రయాంగిల్ షేప్ హ్యాండ్స్ డిజైన్ అండి. చాలా ఈజీ మెథడ్లో ఈ సింపుల్ డిజైన్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే ఈజీగా అర్థమయ్యేలా ఉంటుందండి ఈ వీడియోలో. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అయితేనే మీకు అర్థమవుతుంది. అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నానండి. కావాలనుకుంటే షార్ట్ హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేసుకొని లైనింగ్ అటాచ్ చేసుకున్నాను. అలాగే క్యాన్వాస్ పేపర్ కూడా స్టిక్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి క్యాన్వా పేపర్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర వచ్చేసి నేను 0.7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం డిజైన్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ఈ డాట్స్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక లైన్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక పేపర్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసి 0.7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ని ఒక లైన్ లాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లైన్ డ్రా చేసుకున్నాను కదా, ఇది వచ్చేసి కట్ చేసుకుంటే మనకు ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుందండి. ఇక్కడ వచ్చేసి డిజైన్ మార్కింగ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను కదా, దీనికి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకు అంటే డిజైన్ డ్రా చేసినప్పుడు ఒకసారి పైకి ఒకసారి కిందికి అని వస్తుందండి, అప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఈ మార్కింగ్ అయితే చేసుకున్నాను. దీనికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇక్కడ హ్యాండ్ ఫోల్డింగ్ చేశాను కదా, ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ సైడ్ అండ్ ఆరో మార్కు పైకి ఉండేలా చూసుకోవాలి. అండ్ 2 కార్నర్స్కి ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ డాట్స్ని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆరో మార్కు పైగానే డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఆరో మార్కు డౌన్ కొండేలా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టేసి 3 కార్నర్స్కి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ట్రయాంగిల్కి మరొక ట్రయాంగిల్కి గ్యాప్ అనేది 0.5 లేదా 0.7 ఇంచెస్ తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 3 డాట్స్ మార్కింగ్ చేసుకున్నాను కదా, దీనికి ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇక్కడ డౌన్లో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ పైకి ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఈ 3 కార్నర్స్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ వన్ సైడ్ అయిపోయింది కదా, ఇంకో వైపున కూడా ఈ విధంగా డ్రా చేయాలో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ హాఫ్కి డ్రా చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న ట్రయాంగిల్ షేప్ను ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే సేమ్ గ్యాప్ తోటి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక సైడ్ నేను ఏ విధంగా అయితే ఈ డిజైన్ని డ్రా చేసుకున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ సైడ్ కూడా ట్రయాంగిల్ షేప్ను డౌన్ కానీ ఒకసారి అప్ కానీ డ్రా చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకోవాలండి. మనం బ్లౌజ్ కట్ చేయంగా మిగులుతుంది కదా క్లాత్, అది తీసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా పెట్టేసి ఈ హ్యాండ్ పార్ట్ను ఈ విధంగా రివర్స్లో తీసుకోవాలి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఈ క్లాత్ ఉండేలా చూసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్ షేప్కి మనం తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ట్రయాంగిల్ షేప్ను డ్రా చేసుకున్నట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. కార్నర్స్ దగ్గర మాత్రం ఈ విధంగా చూసుకుంటూ టర్న్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా మాత్రం ట్రయాంగిల్కి ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా చూసుకోండి. ఇదే విధంగా అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ క్లాత్ ఉంది కదా, ఇది వేస్ట్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ట్రయాంగిల్కి మరొక ట్రయాంగిల్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, రెండిటికి మిడిల్లో చూసుకొని పైన మనం అటాచ్ చేసుకున్న లైనింగ్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు లైనింగ్ బదులు పైపింగ్లా వేరే క్లాత్ యూజ్ చేయాలనుకున్నా యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, దీనికి ఇటు సైడ్ అయినా పర్లేదు ఇటు సైడ్ అయినా పర్లేదు, ఈ ప్రాసెస్ ఎటైనా చేయొచ్చండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా కట్స్ అయితే పెట్టుకోవాలండి. అలాగే ఈ 3 కార్నర్స్ కూడా చివరి వరకు ఈ విధంగా అయితే కట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ను ఈ విధంగా రివర్స్ చేయాలి. బ్యాక్ సైడ్ కనుక ఈ క్లాత్ను ఈ విధంగా లాగుతూ ఉంటే క్లాత్ బయటికి కనిపించకుండా మనకు నీట్గా అనేది వస్తుంది.
ఇక్కడ వచ్చేసి కార్నర్ నుంచి కాకుండా ఈ విధంగా మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక కార్నర్లో క్లాత్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా అనేది వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రివర్స్ చేస్తే టైం అనేది చాలా సేవ్ అవుతుంది అండ్ నీట్గా కూడా వస్తుందండి. ఒకవేళ కనుక కార్నర్ దగ్గర క్లాత్ అనేది మీకు బయటికి కనిపిస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే క్లాత్ వస్తుంది కదా, దీనికి ఈ విధంగా లాగుతూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ప్రతి కార్నర్స్ దగ్గర ఇదే విధంగా రివర్స్ చేసి కింది వైపున కొంచెం క్లాత్ లాగుతూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రివర్స్ చేయడం అనేది కార్నర్ నుంచి రివర్స్ చేస్తే కనుక కరెక్ట్ రాదండి. ఇందాక చూపించాను కదా, మిడిల్ నుంచి రివర్స్ చేసుకోవాలి. చూశారు కదా, ఇక్కడ ఈ విధంగా అయితే రావాలి. అన్నీ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి రివర్స్ చేశాక మనకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ కోసం నేను ఇక్కడ గ్రీన్ క్లాత్ తీసుకున్నానండి. దీనికి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ తీసుకున్న గ్రీన్ క్లాత్ మనకు ట్రయాంగిల్కి సరిపోయేలా చూసుకోవాలి. అండ్ ఇక్కడ నేను తీసుకున్న గ్రీన్ క్లాత్ వచ్చేసి వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఎక్కడ ముడతలు లేకుండా ఈ విధంగా నీట్గా సర్దుకుంటూ చుట్టూ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఫస్ట్ టైం కొంచెం కష్టమైన, సెకండ్ టైం అయితే చాలా ఈజీగా కుట్టేస్తారండి. ఇక్కడ వచ్చేసి ఇంకోటి కూడా సేమ్ యాస్టీజ్గా క్లాత్ను సరి చేసుకుంటూ నీట్గా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా అన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైపింగ్ కోసం నేను రెడ్ క్లాత్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ అనేది థ్రెడ్ లేకుండా చేస్తున్నానండి. ఈ విధంగా కుట్టుకున్నాక దీనికి ఈ విధంగా రివర్స్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఎవరికైనా థ్రెడ్ పైపింగ్ కష్టంగా అనిపించే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. అండ్ మనకు థ్రెడ్ వెడల్పు ఎంతైతే ఉంటుందో అంతే ఉండేలా ఇక్కడ రివర్స్ అనేది చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ మనం యాస్టీజ్గా మనం నార్మల్గా ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటామో ఇక్కడ వచ్చేసి అదే విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.